అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి విడిపోయిన జిల్లా. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ జిల్లాలో ఎన్ని ఓట్లున్నాయి మండలాల వారీగా చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఓట్లు 40,106 ఓట్లున్నాయి. అందులో ఈ 40,106 ఓట్లలో పురుషుల ఓటర్లు, పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 22,590, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 17,516 ఉన్నారు. అయితే మొత్తం ఓవరాల్‌గా 23 మండలాలకు సంబంధించి వచ్చినప్పుడు, ఈ 23 మండలాలకు సంబంధించి విడివిడిగా చెప్పుకుంటూ వద్దాం. వీటిలల్లో చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, 1 చెర్ల, 2 దుమ్ముగూడెం, 3 భద్రాచలం, 4 బోరుగంపాడు, 5 అశ్వాపురం, 6 మణుగూరు, 7 పినపాక, 8 కరగూడెం, 9 ఆళ్లపల్లి, 10 గూండాల, 11 ఇల్లందు, 12 టేకులపల్లి, 13 లక్ష్మీదేవిపల్లి, 14 పాలవంచ, 15 ములకలపల్లి, 16 దమ్మపేట, 17 అశ్వరావుపేట, 18 అన్నపరెడ్డిపల్లి, 19 చండ్రుగొండ, 20 చుంచుపల్లి, 21 కొత్తగూడెం, 22 సుజాత్ నగర్, 23 జూలూరుపాడు. ఈ మొత్తం ఇందులో మండలాల వారీగా ఏ మండలంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం సరిహద్దు ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే అటు పాత చెర్ల వాజేడు ఎడ్జ్ నుంచి చెర్ల నుంచి మనం వచ్చినప్పుడు, చెర్లలో పురుష ఓటర్లు, ఇది గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించింది. ఇప్పుడు 3 జిల్లాలు 9 జిల్లాల దాకాని. వాటిలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం, గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేయటమే వీడియో యొక్క ఉద్దేశం. ఫస్ట్ మండలం, 23 మండలాల్లో మొదటి మండలాన్ని మనం తీసుకుంటే చెర్లలో పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 647, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 475, ఓవరాల్గా 1,122 మంది ఉన్నారు. ఇక దుమ్ముగూడెం, రెండో మండలం దుమ్ముగూడెన్ని మనం తీసుకున్నప్పుడు, దుమ్ముగూడెంలో పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 574, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 436, మొత్తం 1,010 ఓట్లు దుమ్ముగూడెంలో ఉన్నాయి. ఇక మూడోది భద్రాచలం మండలాన్ని తీసుకున్నప్పుడు, అన్ని మండలాల వారీగా మనం లెక్క చెప్తున్నాం. మూడోది భద్రాచలం మండలాన్ని తీసుకున్నప్పుడు, ఈ భద్రాచలం మండలంలో పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 1,109, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 897, ఓవరాల్గా మొత్తం 2,006 మంది గ్రాడ్యుయేట్స్ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పెద్దల సభకి సంబంధించి ఓటు చేయబోతున్నారు. దాని తర్వాత 4వ మండలం బోరుగంపాడు మండలం. ఈ బోరుగంపాడు మండలంలో పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 1,168, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 910, ఓవరాల్గా మొత్తం 2,078 మంది ఈ బోరుగంపాడు కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక 5వ మండలాన్ని మనం తీసుకున్నప్పుడు అశ్వాపురం మండలంలో పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 729, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 540, ఓవరాల్గా 1,269 మంది ఉన్నట్టుగా మనకి ఈ మండలంలో, అశ్వాపురం మండలంలో తెలుస్తుంది. ఇక సోదరులారా, సోదరిమణులారా, అశ్వాపురం మండలం అయిపోయిన తర్వాత, అశ్వాపురం మండలం తర్వాత మణుగూరు మండలం. ఈ మణుగూరు మండలంలో మొత్తం 1,718 మంది పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు, 1,374 మహిళా ఓటర్లు, ఓవరాల్గా 3,092 ఓటర్లు మణుగూరు మండలంలో ఉన్నాయి. ఇక 7వ మండలానికి వచ్చినప్పుడు పెనుపాక. ఇక్కడ పురుష ఓటర్లు 535, మహిళా ఓటర్లు 293, ఓవరాల్గా 828 మంది ఉన్నారు. దాని తర్వాత 8వ మండలం కరగూడెం. ఈ కరగూడెంలో పురుష గ్రాడ్యుయేట్లు 372, మహిళా గ్రాడ్యుయేట్లు 226, మొత్తం కలిపి కరగూడెంలో 598 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇక 9వ మండలం ఆళ్లపల్లిని మనం తీసుకున్నప్పుడు, ఆళ్లపల్లి మండలంలో 133 మంది పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు, 106 మంది మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు, ఓవరాల్గా 239 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక 10వది గూండాల మండలం. ఈ గూండాల మండలంలో 287 మంది పురుష ఓటర్లు, 160 మంది మహిళా ఓటర్లు, మొత్తం 447 మంది ఓటర్లు ఉన్నారు గూండాల మండలానికి. ఈ 11వ మండలం వచ్చినప్పుడు ఇల్లందు మండలం. ఈ 11వ ఇల్లందు మండలంలో మొత్తం పురుష ఓటర్లు 2,376, పురుష ఓటర్లు 2,376, మహిళా ఓటర్లు 1,938 మంది, మొత్తం ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇల్లెందు మండలానికి సంబంధించి 4,314 మంది ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తున్నది. ఇక 12వ మండలానికి వచ్చినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి మండలం 12వ మండలం. ఈ 12వ మండలం టేకులపల్లి మండలంలో పురుష గ్రాడ్యుయేట్లు 1,249, మహిళా గ్రాడ్యుయేట్లు 782, మొత్తం 2,031 ఓట్లు టేకులపల్లి మండలంలో ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం. 13వది లక్ష్మీదేవిపల్లిలో పురుష ఓటర్లు 897,
మహిళా ఓటర్లు 731, ఓవరాల్‌గా పురుష, మహిళా ఓటర్లు కలిపితే లక్ష్మీదేవిపల్లిలో 1628 మంది ఓటర్లు ఉన్నారు. దాని తర్వాత 14వది పాల్వంచను మనం తీసుకున్నప్పుడు పాల్వంచ మండలానికి సంబంధించి ఇక్కడ పురుష ఓటర్లు 2505 ఓటర్లు పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు 2159 మంది, ఓవరాల్‌గా మొత్తం కలిపితే 4664 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు, ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు పాల్వంచలో సంబంధించి. ఇక 15వది ములకలపల్లి మండలాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ ములకలపల్లి మండలంలో మొత్తం పురుష ఓటర్లు 485, మహిళా ఓటర్లు 323, మొత్తం కలిపితే 808 మంది ఓటర్లు ఈ ములకలపల్లి మండలంలో ఉన్నారు. ఈ 15వది ములకలపల్లి మండలం అయిపోయిన తర్వాత చెప్పాము 485 పురుష ఓటర్లు ములకలపల్లిలో, 323 మహిళా ఓటర్లు, మొత్తం 808 మంది ఇప్పటికే చెప్పాము. 16వ మండలం దమ్మపేట మండలం. ఈ దమ్మపేట మండలంలో పురుష ఓటర్లు 959, మహిళా ఓటర్లు 693, మొత్తం 1652 మంది మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు దమ్మపేట మండలంలో. ఇక అశ్వరావుపేట మండలాన్ని మనం తీసుకున్నప్పుడు అశ్వరావుపేట మండలంలో పురుష ఓటర్లు 729, మహిళా ఓటర్లు 534, మొత్తం ఓటర్లు 1263 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు స్త్రీ పురుష ఈ అశ్వరావుపేట మండలానికి సంబంధించి. ఇక 18వ మండలం అన్నపరెడ్డిపల్లి మండలం. ఈ అన్నపరెడ్డిపల్లి మండలంలో పురుష ఓటర్లు 454, మహిళా ఓటర్లు 185, మొత్తం ఓటర్లు 639 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 19వ మండలాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ 19వ మండలం చండ్రుగొండ మండలం. ఈ చండ్రుగొండ మండలంలో పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 513, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 276, మొత్తం పురుష మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు మొత్తం కలిపితే చండ్రుగొండ మండలంలో 789 ఓట్లు ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో సోదరులారా, సోదరీమణులారా, ఇక మళ్ళీ దాని తర్వాత 20వ మండలాన్ని మనం చుంచుపల్లి, కొత్తగూడెం పక్కనే ఉంటుంది ఇది. ఈ చుంచుపల్లి మండలాన్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 1313 మంది, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 1240 మంది, ఓవరాల్గా స్త్రీ పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు మొత్తం కలిపితే చుంచుపల్లి మండలంలో 2543 మంది 2543 మంది చుంచుపల్లి మండలంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ 21వది కొత్తగూడెం మండలం. ఈ కొత్తగూడెం మండలం అంటే కొత్తగూడెం టౌన్ అంతా ఏరియా వస్తుంది. ఈ కొత్తగూడెం మండలానికి సంబంధించి వచ్చినప్పుడు పురుష ఓటర్లు 2207 మంది 2207 ఓట్లు పురుష ఓటర్లు, 2319 అంటే 2319 ఓట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. ఓవరాల్గా కొత్తగూడెంకి సంబంధించి టోటల్ ఓటర్లు ఎంత అంటే 4526 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దాని తర్వాత 22వది సుజాతనగర్ మనం తీసుకున్నప్పుడు సుజాతనగర్లో పురుష ఓటర్లు 722, మహిళా ఓటర్లు 428, ఓవరాల్గా మొత్తం 1150 మంది సుజాతనగర్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దాని తర్వాత చివరి మండలం జూలూరుపాడును మనం తీసుకుంటే మొత్తం పురుష గ్రాడ్యుయేట్ ఓటర్లు 919, మహిళా గ్రాడ్యుయేట్ ఓటర్లు 491, ఓవరాల్గా మళ్ళీ చెప్తాను జూలూరుపాడిది. పురుష ఓటర్లు 919, మహిళా ఓటర్లు 491, స్త్రీ పురుష ఓటర్లు మొత్తం కలిపి జూలూరుపాడుకు సంబంధించి 1410 మంది 1410 ఓటర్లు ఉన్నారు. సో ఓవరాల్గా అన్ని మండలాలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పురుష ఓటర్లు 22,590 మంది, మహిళా ఓటర్లు 17,516 మంది, ఓవరాల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కలిపి 40,106 మంది ఓటర్లు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ట్రాన్స్జెండర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎవరు నమోదు చేసుకోలేదని అర్థమవుతుంది. ఖమ్మానికి సంబంధించి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాది. ఖమ్మానికి సంబంధించి మాత్రం 4 ఉన్నట్టుగా లెక్కల ద్వారా మనకు అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, స్త్రీ పురుషులు కాని వాళ్ళు ట్రాన్స్జెండర్స్. అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.